రెహమాన్. ముందుగా రెహమాన్ ఈ విషయం ఇట్లా మాట్లాడుతాం రౌండ్ టేబుల్ అంటే నేను చాలా హ్యాపీగా ఫీల్ అయినా. ఎందుకంటే ఈ అంశంలో నిజంగానే రెహమాన్ చెప్పినట్టు ఈ రాష్ట్రంలో ముందు బాధితులు మేమే ఉండొచ్చు. అంటే అందరూ ఎదుర్కొంటున్నారు, ఎవ్వరు ఎగ్జామ్షన్ కాదు. ఇవాళ సీఎంల భార్యలకే కూడా ఆ పరిస్థితిని తీసుకొచ్చారు ఈ ట్రోలర్స్. లేదా పార్టీలలో ఉన్నటువంటి ఒక హేట్రెడ్ భావజాలం కావచ్చు, ఎదుటి వాళ్ళని కించపరిచి ఆనందించడం కావచ్చు, కించపరచడమే లేదు. దాంట్లో ఇక్కడ కూర్చుని అందరము ఏదో ఒక స్థితిలో ఎదుర్కొన్న వాళ్ళం, లేదా చూసిన వాళ్ళం, విన్నవాళ్ళం. కానీ ఈ కల్చర్ని ఎట్లా చెక్ పెట్టాలి అని మీ దగ్గర వచ్చిన ప్రపోజల్ ఏదైతే ఉందో దాన్ని చాలా కాలం మేము పబ్లిక్ సెన్సార్ బోర్డు ఉండాలి అనే డిమాండ్ని కూడా అన్ని ఛానళ్ళకి, పేపర్లకి రాసాం. మా మహిళా సంఘాల జేఏసీ మహిళా ట్రాన్స్జెండర్ సంఘాల జేఏసీ తరఫున ఒక ప్రముఖ ఛానలు బెడ్రూమ్లోకి వెళ్ళి షూట్ చేసి వివాహేతర సంబంధం ఒక మహిళా ఇన్స్పెక్టర్కు ఉన్నది, మహిళా ఏసీపీ ఉన్నది అని చెప్పి బెడ్రూమ్లోకి వెళ్ళిపోయి చేసినటువంటి సందర్భంలో దాన్ని మేము చాలా తీవ్రంగా అభ్యంతర పెడుతూ, ఈ ఛానళ్ళు బెడ్రూమ్లలోకి పోవడం ఏంటి, హిడెన్ కెమెరాలు పెట్టడం ఏంటి, లేదంటే బెడ్రూమ్లలోకి వెళ్ళి వీళ్ళు స్ట్రింగ్ ఆపరేషన్స్ పేరుతో చేయడం ఏంటి, ఇది చాలా అనైతికల్ అని చెప్పి పెద్ద చర్చ జరిగింది. ఇదే ప్లేస్లో, ఇదే హాల్లో డెమాన్స్ట్రేషన్ కూడా చేశారు మా వాళ్ళు. తేజస్విని వీళ్ళందరూ కూడా టీవీ ఫేస్ అట్టలాగా పెట్టుకుని, అంటే ఎంత ఎంక్రోచ్మెంట్ ఇది, ఎంత ట్రెస్ పాసింగ్ జరుగుతుంది వ్యక్తిగత జీవితాల్లో కానీ కుటుంబాల్లో కానీ అనేది. ఇంచుమించు ఇది జరిగి 10 ఏళ్ళు అయింది. ఇదే ప్లేస్లో మేము పెట్టాము. ఆ తర్వాత దాని మీద కేసులు వేసాం. మా తరఫున వసుధా నాగరాజు గారు కూడా కేసులు వేశారు, హైకోర్టులో కేసులు నడుస్తున్నాయి. అయితే నేను చెప్పొచ్చేది ఏంటంటే అడపా మేము ఈ కైండ్ ఆఫ్ జర్నలిజాన్ని వ్యతిరేకిస్తూ, అది ఎలక్ట్రానిక్ మీడియా అయినా ప్రింట్ మీడియా అయినా, అసలు ఈ రకంగా వ్యక్తుల జీవితాలను కించపరచడం, అట్లాగే వాళ్ళ జీవితాల్లో జోక్యం చేసుకోవడం అనే దాని పట్ల చాలా వాయిస్ రైజ్ చేశాం. కానీ ఈరోజు జర్నలిస్ట్ సంఘాలు కూడా కలిసి వచ్చి, ఆ రోజు కూడా మేము అడిగింది స్వీయ నియంత్రణ అవసరం, పబ్లిక్ సెన్సార్ బోర్డు ఒకటి ఏర్పాటు చేయండి, దాంట్లో ప్రముఖులను పెట్టండి. సో ఏ కంటెంట్ అభ్యంతరకరం ఉన్నా వాళ్ళు నోటీస్ ఇస్తారు, ఒక చెక్ ఉంటుంది, చెక్స్ అండ్ మెజర్స్ ఉంటాయి అని మేము అందరికీ లేఖ రాసాము, మినిస్టర్లకు ఇచ్చాము. సరే, అది ముందుకెళ్ళి ఆ రోజు మహిళా కమిషన్ కూడా ఇచ్చాం. ఇటీవల ఈ కొత్త మహిళా కమిషన్ చైర్పర్సన్ కూడా అంటే జెండర్ కంటెంట్ విషయంలో ఎట్లా ఉండాలి అనేది ఇచ్చాం. అసలు ఇక జెండర్కి వచ్చే వరకు ఇక చెప్పొద్దు, అది భయంకరం. ఇప్పుడైతే ఇంకా అసలు అన్ని రకాల నియంత్రణలు పోయినాయి. ఎవరినైనా ఏమైనా అనొచ్చు. మన పార్టీ కాకుంటే, మన సంఘం కాకుంటే, మన ప్రాంతం కాకుంటే, మన కులం కాకుంటే, మన జాతి కాకుంటే, మన జెండర్ కాకుంటే ఏమైనా దాడి చేయొచ్చు అనేటువంటి ఒక ధోరణి పెరిగింది. ఇది చాలా ప్రమాదకరంగా ఉంది, చాలా క్రూయల్గా, అమానవీయంగా ఉంది. ఇప్పుడే రెహమాన్ చెప్పాడు, ఇవాళ బాధితురాలుగా ఉన్న అమృతని ఇంకా నేరస్తులుగా చూపించే పరిస్థితి. ఇంకా ఇన్నేళ్ల తర్వాత ఆమె ప్రపంచానికి దూరంగా అసలు మాట కూడా మాట్లాడకుండా సైలెంట్గా, ఈ ప్రభావం నా బిడ్డ మీద పడకుండా నేను పెంచుకుంటా, నన్ను వదిలేయండి, నన్ను ఎవడు ఏం మాట్లాడినా నేను అసలు పట్టించుకోను కానీ అని ఆమె చెప్తుంది. అయినా సరే ఆమె గురించి ఆమె పేరులో ఏదో మార్పు వచ్చిందని, ఆమె పేరులో ఏదో పక్కన తీసేసిందని, ఆమె ఎందుకు వస్తలేదని, ఎవరికండి ఎందుకు ఇంత జడ్జిమెంటల్గా? మనం అందరం ఆలోచించాల్సింది ఏంటంటే, ఎదుటి వాళ్ళ జీవితాల గురించి ఇంత జడ్జిమెంటల్గా ఉండవలసిన అవసరం ఎవరికైనా ఉందా? ఇదేనా జర్నలిజం అంటే, ఇదేనా మీడియా అంటే, ఇదేనా సోషల్ మీడియా అంటే? ఎందుకంత జడ్జిమెంటల్గా తీర్పరితనం అంటారు తెలుగులో చెప్పుకోవాలంటే, ఎందుకంత జడ్జిమెంటల్గా ఉండాల్సిన అవసరం ఉంది? ఇతరుల జీవితాల పట్ల కానీ, వాళ్ళ వైయక్తిక విషయాలైనా కావచ్చు, ఆంతరంగిక విషయాలైనా కావచ్చు, ఏ విషయాల పట్లైనా ఏదైనా ఉంటే ఆబ్జెక్టివ్గా మాట్లాడండి. దానికి ఒక పరిధి ఉంటుంది. కానీ వాళ్ళ అన్ని పరిధులు దాటి సాగుతున్నటువంటి అది ట్రోలింగ్, అది దాడి, అదే ఎవరైనా సెన్సిటివ్గా ఉంటే మనం ఆంధ్రప్రదేశ్లో చూసాం. ఒక అమ్మాయి ఏదో మాకు ఇల్లు ఇచ్చింది అని చెప్తే ఆమె మీద జరిగిన ట్రోల్కి, ఒక పార్టీ వలన నాకు ఇల్లు వచ్చింది, హ్యాపీగా ఉన్నానని ఆ అమ్మాయి చెప్తే, ఆ అమ్మాయి మీద జరిగిన ట్రోల్కి ఆఖరికి ఆ అమ్మాయి చనిపోయింది ఆత్మహత్య చేసుకుని. అటువంటి స్థితి మన రాష్ట్రంలో కూడా చాలా సందర్భాల్లో కనపడుతుంది.
ఒక అమృత ఇష్యూనే కాదు, ఇక మా సంగతి చెప్పమంటారా? అసలు మొట్టమొదలు ఇటువంటి భయంకరమైన దాడికి గురైంది మా మహిళా సంఘాలు. అందులో నా పేరు ప్రముఖంగా ఎక్కడన్నా నేను అనుకుంటా, ఎక్కడన్నా ముస్లిమ్స్ క్రిమినల్స్గా ఉంటే ఇక అనుకుంటా ఈరోజు నేను ఆగిపోయినా అని. అటు బెంగాల్లో ఉండొచ్చు, బాంబేలో ఉండొచ్చు, ఢిల్లీలో ఉండొచ్చు, దునియాలో ఎక్కడైనా ఉండొచ్చు, ఒక ముస్లిం అది ఫేక్. అది ఆఖరికి బెంగాల్ది 24 పరగనాస్ కలెక్టర్ ఎస్పీ ఇద్దరు కూర్చుని అది ఫేక్ అని కూడా చెప్పారు. అయినా సరే వారం రోజులు నాది దేవిది ఫోటో పెట్టి, అగో బెంగాల్లో అక్కడ తృణమూల్ కాంగ్రెస్, ఎక్కడ టీఎంసీ తృణమూల్ కాంగ్రెస్ నేతలు ఒక అమ్మాయిని చంపేశారు అని చెప్పి, టీఎంసీ వాళ్ళు ఒక ఆర్ఎస్ఎస్ బీజేపీ సంథింగ్ బీజేపీ కార్యకర్తని చంపారు రేప్ చేసి అనేది ఒక ఫేక్ న్యూస్ పట్టుకొని ఇక మమ్మల్ని రాస్తారు. ఏం చేస్తున్నారు? ఇక బండబూతులు లేవండి, ఏది దొరికితే అది పట్టుకుని పోవాలట. ఆటో దొరికితే ఆటో, లారీ దొరికితే లారీ, బస్సు దొరికితే బస్సు పట్టుకుని మీరు బయలుదేరండి, బెంగాల్ బయలుదేరండి అంటారు. వీళ్ళు ఎవ్వరండి మాకు చెప్పనీకే? ఇట్లాంటివి వందలు. వాడు ఎవడో అమ్మాయిని, ఒక ముస్లిం క్రిమినల్ ఒక హిందూ అమ్మాయిని చాప్ చేసి ముక్కలు చేసి ఫ్రిడ్జ్లో పెడితే 10 రోజులు మన నంబర్లు పెట్టి ఈ లమ్ అని పెట్టి వీళ్ళని అడగండి, వీళ్ళని నిలదీయండి అని మన నంబర్లు పెట్టేస్తారు. పగలు లేదు, రాత్రి లేదు, కుటుంబ సభ్యులు అనారోగ్యం ఉండొచ్చు, ఏమైనా ఉండొచ్చు. నా హస్బెండ్ ఆల్మోస్ట్ అప్పుడు చాలా సిక్కున్నాడు, బెడ్ రిడన్ స్టేజ్లో ఉన్నప్పుడు ఆయనకి నేను అటెండ్ అవుతుంటే ఈ ఫోన్స్ వస్తాయి. లంజా ఏం చేస్తున్నావే, నువ్వు ఏం చేస్తున్నావు, ఇవే మాటలు. వాడు ఎవడో ముక్కలుగా వస్తే నేరస్తుడు, ఆడవాళ్ళని హింసించినోడు నేరస్తుడు, హిందూ ఏంది, ముస్లిం ఏంది, క్రిస్టియన్ ఏంది, ఎవడైనా నేరస్తుడు కానీ మేము మాట్లాడతాం కదా. అంత కామన్ సెన్స్ ఉండదా? అంటే ఇది ఇంటాలరెన్స్, ఒక ఇంటాలరెన్స్. దాని తర్వాత ఇంకొక అతను బాంబేలో ముక్కలు చేసిండు. మరి అప్పుడు కూడా నేనేం మాట్లాడలేదు. ఢిల్లీలో ముస్లిం చేసినప్పుడు మేమేం చేయలేదు, నువ్వు రోడ్డు మీదకి ఎందుకు రాలా ఖండించినాం, అది సరిపోదు. సోషల్ మీడియా పోస్ట్ పెట్టినాం, అది సరిపోదు. నువ్వు రోడ్ల మీదకి ఎందుకు రాలి అంటే వాళ్ళు సాటిస్ఫై అయ్యే స్టేజ్లో ఉండాలి. అది ముంబైలో చేసినాడు, వాడు కూడా ముక్కలు చేసి ఫ్రిడ్జ్లో పెట్టినాడు. కానీ నేనేం మాట్లాడలే, కానీ ఎవ్వరేమనలేదు. అంతెందుకు మొన్న గురుమూర్తి మన హైదరాబాద్లో సరూర్ నగర్లో గురుమూర్తి ముక్కలు చేసి కుక్కర్లో ఉడకబెట్టి ఆడ పడేసిండు. మరి ఆ గురుమూర్తి ముక్కలు చేసినప్పుడు నేను సప్పుడు కూడా లేదు, నేను అసలు కనీసం ఖండించలా. అంటే హిందువులు నేరస్తులుగా ఉన్నప్పుడు, హిందువుల్లో చంపినప్పుడు ఏమన్నారు, ముస్లింలు చంపినా కూడా ఏమన్నారు. ముస్లింలు హిందువులు చంపితే ఇక ఇంత దారుణంగా తెగబడతారు. ఈ రాష్ట్రంలో 128 కుల దురహంకార హత్యలు జరిగినాయి ప్రణయ్తో సహా. కానీ ఒక కేసులో అది నేను పొలిటిసైజ్ చేయట్లా, అంటే హేట్రేట్ ఎట్లుంటుందో చెప్తున్నా. నాగరాజు అనే అబ్బాయిని, ముస్లిం అమ్మాయిని అశ్విని చేసుకున్నందుకు వాళ్ళ అన్న వాళ్ళ బావ కలిపి చంపారు నడి రోడ్లో. అంటే అది 72వ ఆ ఘటన. దాని ముందు 71 జరిగినాయి, దాని తర్వాత ఇప్పుడు 128కి చేరింది. ప్రతి ఘటన కుల దురహంకార ఘటన, ప్రతి హత్య కుల దురహంకార హత్య. అక్కడక్కడ జాతి ఉండొచ్చు, అక్కడక్కడ ఇద్దరు ఓసీల మధ్య అంటే జెండర్ కూడా ఖచ్చితంగా ఉంటుంది. కులం ఉన్న చోట జెండర్ ఉంటుంది, నేను ఖచ్చితంగా కులం ప్రధానం, కానీ దానికి జెండర్ తోడైనప్పుడు జరిగేవే ఈ కుల దురహంకార హత్యలు అని చెప్తున్నాం. కానీ దానికి ఏబీవీపీ స్టేట్ బంద్ కాలిస్తుంది, ఆమె గవర్నర్ తమిళసై దాని మీద దర్బార్ పెడుతుంది, బీజేపీ జాతీయ పిలిపిస్తుంది. ఏది నాగరాజు హత్య విషయంలో. నాగరాజు అయిన వారం కూడా కాదు, 5 రోజులకే మన సుల్తాన్ బజార్, బేగం బజార్లో నీరజ్ పన్వార్ అనేవాడిని నరికి చంపారు. కానీ దాని మీద చర్చ లేదు, ఖండన లేదు. రాజాసింగ్ మరపల్లి వచ్చాడు కానీ నాగరాజు దగ్గరికి, ఆయన నియోజకవర్గంలో చంపినటువంటి వ్యక్తిని కనీసం పరామర్శించలే. కానీ ఇక్కడ నేను ఎందుకు ఈ సందర్భం తెచ్చినా అంటే, నాగరాజు ఘటనలో మేము మరపల్లి వెళ్ళాము, వాళ్ళ పేరెంట్స్తో ఉన్నాము. ఆఖరికి మా మహిళా సంఘాల తరఫున ఊర్లో భోజనాలు పెట్టాము అతను 10th డే. అయినా సరే మా మీద ట్రోలింగ్ జరిగింది. నాగరాజును చంపితే మమ్మల్ని బాధ్యులను చేసి అత్యంత నీచంగా చిత్రీకరించారు. దాని ముందు భువనగిరిలో రామకృష్ణను చంపారు, ఒక బిడ్డ తండ్రి. దాన్ని ఎవరు ఖండించారు. దీని తర్వాత బేగం బజార్లో నీరజ్ పన్వార్ని నరికి నడి రోడ్డు మీద 20 రోజులు బాబు, చిన్న చంటి పిల్లోడి తండ్రి. కనీసం వాడి నియోజకవర్గంలో ఉండే రాజసింగ్ అక్కడికి వస్తాడు, జాతీయ నాయకులకు వస్తారు. ఎందుకు నేను చెప్తున్నానంటే, ఈ హేట్రేట్లో
ఒక మతపరమైన ఉన్మాదం, మతోన్మాదం ఉంటుంది. ఈ హేట్రేట్లో స్త్రీల మీద, కమ్యూనిస్టుల మీద, డెమోక్రాట్స్ మీద, దళిత నాయకుల మీద కొనసాగుతున్నటువంటి ఒక దాడి కూడా, ఉద్దేశపరకమైన దాడి కూడా ఉందని చెప్పడానికి నేను ఈ ఒక్క ఘటన చెప్పాం. ఇక మా జీవితంలో 1 కాదు 2 కాదు, ఎప్పుడో నేను 10 ఏళ్ల క్రితం, నా భర్త ఇటీవల చనిపోయి ఉండొచ్చు, కానీ 10 ఏళ్ల క్రితమే నా మీద పెట్టిన ట్రోలింగ్, ఇది 2 మొగుళ్ళని చంపింది, 3 మొగుళ్ళని వదిలేసింది. ఆఖరికి మేమిద్దరం కూర్చుని, నేను నీ 14వ ఏట నుంచి నీ జీవితంలో నేను ఉన్నాను కదా, ఈ 13 ఏళ్ల లోపల నువ్వు 2 మొగుళ్ళని చంపి 3 మొగుళ్ళని వదిలేసావా అని నా భర్తే నాతో అంటే, మేమిద్దరం మాట్లాడుకుని నవ్వుకున్న స్థితి. అంటే నేను ఒక ఉదాహరణగా మీకు చెప్పా. దీనమ్మ 100 మందితో పడుకుంటే ఇది పుట్టిందని రాస్తారు. ఇది ఎక్కడి సంస్కృతి? మమ్మల్ని రాశారు, మేము భరించాం, మేము నిలబడ్డాం. ఇటువంటి వాటికి తట్టుకుని, ఇటువంటి వాటికి రియాక్ట్ అవ్వము, ఇటువంటిని సిద్ధపడతాం. కానీ ఇది ఎక్కడి దాకా వెళ్తుంది? ఇది పబ్లిక్గా రాశారు, నేను చెప్తున్నది రహస్యంగా రాసినవి కావు. మా ఫోటోలు పెట్టి మా గుండెల్లో అక్కడ గౌరీ లంకేష్ని చంపితే 1.5-2 నెలలు నడిపారు. బెంగళూరులో గౌరీ లంకేష్, హైదరాబాద్లో సంధ్య, నా ఫోటోలు కొన్ని 100,000 పోస్టులుగా అవి సర్క్యులేట్ అయినాయి. నా ఫోటోలో కత్తి పెట్టి, ఒకడేమో ఇంకొక ఊహ చిత్రం అనమాట, ఒక ఫోటోలో కత్తి పెడితే ఒకడేమో ఇట్లా పీక కట్ చేస్తారు. బజార్లో ఇది కనపడదా, దీన్ని చంపండి, హిందూ ధర్మాన్ని రక్షించండి అని పిలుపులు ఇచ్చారు. అవి 100,000 పోస్టులు షేర్ అయినాయి. ఏ సమాజం నిలబడింది అని అడుగుతున్నా. ఎవరి సింపతి కోసం మేము పనిచేయలేదు. ఇటువంటి వాటికి, ఈ దాడులు ఎదుర్కోవడానికి సిద్ధపడ్డ వాళ్ళమే. కానీ ఎవరూ ఊహించని స్థితిలో సాగుతున్న ఈ దాడి చాలా కుట్ర, చాలా పకడ్బందీ సోషల్ మీడియా గ్రూపులు, సోషల్ మీడియా వాట్సాప్ యూనివర్సిటీలు పెద్ద ఎత్తున ఇవన్నీ ఎట్లా ఉన్నాయి? స్వాతి చతుర్వేది పుస్తకం ఆమె ట్రోల్ అనేది మనకు అర్థమవుతుంది. కాబట్టి ఈ ట్రోల్స్ వెనుక ఒక అదుపు కోసం, ఒక నియంత్రణ, ఉద్యమకారులను కావచ్చు, పత్రికా స్వేచ్ఛ కావచ్చు, వ్యక్తి స్వేచ్ఛ కావచ్చు, ఒక అదుపు చేసేటువంటి ఒక కపట కుట్ర ఉంది. దీన్ని ఎదుర్కోవడానికి ఖచ్చితమైనటువంటి కార్యాచరణ ప్రణాళిక మనకు అవసరమని రెహమాన్ గారు, ఇక్కడ పెద్దలు సుదర్శన్ రెడ్డి గారు ఉన్నారు, నాయకులందరూ ఉన్నారు. ఈ రాష్ట్రానికైనా తెలంగాణలో అయినా మొదలు పెడదాం అందరం కలిసి. ఈ ఒక నియంత్రణ, ఒక సెన్సార్షిప్ అవసరం. ఈ నియంత్రణ ద్వారా అయినా ఇటువంటి ఏమనాలి, ఇటువంటి ఒక చెత్త సంస్కృతిని, ఒక హీన సంస్కృతిని, అమానవీయ విలువల్ని ఒక దిగజార్చేటువంటి సంస్కృతికి వ్యతిరేకంగా ఒక ప్రత్యామ్నాయ సంస్కృతిని ఏర్పాటు చేసుకుందామని చెప్తూ సెలవు.